దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. అసలు ఆత్మతో ప్రార్థన ఏంటి, మనసుతో ప్రార్థన ఏంటి? ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? మనసుతో చేయడం ఏంటి, ఆత్మతో ప్రార్థన చేయడం ఏంటి? ఈరోజు రెండు రకాలుగా తెలుసుకుందాం. ఒకటి, మనసుతో ప్రార్థన, ప్రేయర్ విత్ మైండ్. ఇది ఆలోచనలతో, మాటలతో చేసే ప్రార్థన. మనం ఏం చెప్పాలో ముందే ఆలోచించుకుంటాం. పదాలు స్పష్టంగా ఉంటాయి. బైబిల్ వచనాలు బాగా నేర్చుకొని ప్రార్థనలో చేస్తాం. మన అవసరతల కోసం, మన సమస్యల కోసం దేవునికి చెప్పుకుంటాం. ప్రభువా, నా కుటుంబాన్ని కాపు. ఇది ఇంకా మన స్థాయిలోనే ఉంది. రెండు, ఆత్మతో ప్రార్థన, ప్రేయర్ విత్ స్పిరిట్. ఇది మన హృదయం లోతుల నుంచి పరిశుద్ధాత్మ సహాయంతో వచ్చే ప్రార్థన. దీని లక్షణాలు ఏంటో తెలుసా? మాటలు కొన్నిసార్లు రావు, కానీ మన హృదయం మాట్లాడుతుంది. కన్నీళ్ళు వస్తాయి, హృదయం కదులుతుంది, దేవుని సన్నిధి బలంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు తెలియని భాషలో కూడా ప్రార్థనలో జరుగుతుంది. రోమియోలకు 8:26, మన బలహీనతలో ఆత్మ సహాయం పడుతుంది. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఇది దేవుని స్థాయి, స్పిరిచువల్ లెవెల్కి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. ఒక చిన్న పిల్లవాడు తండ్రితో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. మనసుతో ప్రార్థన, పిల్లవాడు తన అవసరతలను స్పష్టంగా చెబుతాడు. ఆత్మతో ప్రార్థన, పిల్లవాడు మాటలు లేకుండా తండ్రి ఒడిలో ఏడుస్తాడు. తండ్రి ఎవరి హృదయాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటాడు? మాటల కంటే హృదయమే అవసరమే. మనసుతో ప్రార్థన ప్రారంభం, ఆత్మతో ప్రార్థన లోతైన అనుభవం. చివరికి దేవుడు కోరుకునేది నిజమైన హృదయం.